అఖిలమ్మా, వినయ్ బాబు ఏంటమ్మా నీ వైపు చూడకుండా ఆ విద్య వైపు చూస్తున్నాడు? దాన్ని తిక్క కుదురుస్తున్నాడు కదా, అందుకయ్యుంటది బావుగారు. మిమ్మల్ని పిలిపించింది మీరు మౌనంగా ఉండటానికి కాదు, మీ ఉద్దేశమేంటో వివరంగా చెప్పడానికి. చెప్పండి. రేయ్, ఆలోచిస్తున్నవేందిరా? చెప్పు. ఆర్డర్ ఆర్డర్. మీరు కూర్చోండమ్మా. రేయ్ చెప్పరా. అదేంటి అఖిలమ్మా, ఎంత చెప్పిన మన యువరాజు నోడు ఆడించడేంటి? కొంప తీసి బావుగారు, వాణ్ణి అనుమానించకండి. ఆడు నా కొడుకు, నా మాట దాటడు. జడ్జి గారు, నా భార్య విద్య డెలివరీ అయ్యే వరకు నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జడ్జి గారు, అంతవరకు ఈ విడాకుల్ని ఆపండి. నా కొడుకు నా రక్తం నా మాట అని బిల్డప్ ఇచ్చింది. వీడేమో కోర్టులో ప్లేట్ తిప్పేశాడు. కోర్టులోకి వెళ్లేంత వరకు నా కొడుగ్గా ఉన్నవాడు లోపలికి వెళ్ళినాక ఆ వెంకిగాడికి కోవటగా ఎట్టా మారిపోయినాడు బావుగారు. ఎందుకు ఎందుకు వీడిట్టా చేసినాడు? అబ్బా, నన్ను అడిగితే నాకేం తెలుస్తుందమ్మా? వినయ్ చేసిన పనికి నాకు వికారంగానే ఉంది. వస్తున్నాడు చూడు, ఆలపాటి వారసుడు. అతగానే అడిగమ్మా. రే వినయ్, ఏంద్రా నువ్వు చేసినది? ఎందుకురా మాట మార్చినావు? ఎంతలోనే నీకెవరు మందు పెట్టినారు? ఎవరు నీ మనసు మార్చినారు? ఇంకెవరమ్మా, ఆ విద్యే. నిన్ను కాదని తన వైపుకు తిప్పుకుని పెళ్లి చేసుకున్న పిల్లకి కోర్టులోని కళ్ళు గప్పి వినయ్ని వెర్రుని చేయడం ఎంతసేపు చెప్పు?
విద్య ఇదేం ట్విస్ట్? తనకి ఫేవర్గా చెప్పింది కట్టుకున్నవాడైతే వాడి కాళ్ళ మీద పడకుండా వీడి చెల్లి కాళ్ళ మీద పడిందేంటి? విద్య ఏంటిది లేగు. థ్యాంక్స్ వదినా, నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట వదినా. థ్యాంక్సా? అమ్మా విద్య, ఏంటమ్మా నీ బాధని అర్థం చేసుకొని నీ భర్త నీ వైపు నిలబడితే తనకి థ్యాంక్స్ చెప్పాలి కానీ మ్యాగీ కాళ్ల మీద పట్టవేంటి? పడాలి తాతయ్య, ఈ విషయంలో వదిన కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవాలి. నిజంగా అంత సహాయం చేసింది వదిన. అనయ్య, ఏంటి మ్యాగీ? నీతో ఒక విషయం మాట్లాడాలన్నయ్య. కోర్టు లోపల మాట్లాడొచ్చు కదా. లోపల మాట్లాడాల్సిన విషయమే ఇప్పుడు మాట్లాడాలన్నయ్య. లోపల జడ్జి గారి ముందు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావన్నయ్య? ఏముంది మ్యాగీ, అమ్మ చెప్పింది చెప్తాను. నువ్వు కూడా చెప్పింది అదేగా, కొత్తగా అడుగుతున్నావేంటి? ఎందుకో తప్పుగా అనిపిస్తుంది అన్నయ్య. ఆ తప్పుని తప్పనిపించినప్పుడే సరిదిద్దుకుంటే మంచిది కదా. తప్పేంటి మ్యాగీ? అసలు తప్పని నీకు అనిపించడం ఏంటి? తప్పు చేసింది ఆ విద్య. ఆ రిపోర్ట్స్లో కూడా వచ్చింది అదే కదా. తప్పు చేసింది అని మనం రిపోర్ట్స్ చూసి చెప్పాం కానీ కళ్ళతో చూడలేదు కదా అన్నయ్య. అవునన్నయ్య, నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పు చేసింది అన్నారు. అలా అనడానికి తప్పుడు ఆధారాలు కూడా క్రియేట్ చేశారు. అప్పుడు నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతావా అన్నయ్య? చచ్చా, నేనెందుకు నమ్ముతాను? నా చెల్లి ఎప్పుడూ తప్పు చేయదు.